నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం షామీర్పేట దగ్గర ఉన్నటువంటి ఈటల రాజేంద్ర నివాస్ దగ్గర ఉన్నాం. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ రాజేసినటువంటి అగ్గి ఏదైతే ఉందో హుజురాబాద్లో రాజీనామాల పర్వం వైపు కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే బండి సంజయ్ ఈటల రాజేందర్ పైన పరోక్షంగా చేసినటువంటి కామెంట్స్ ఏవైతే దానికి మనస్తాపం చెంది హుజురాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి దానికి ఆ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ప్రస్తుతం వారు ఈటల ఇంటి వద్ద ఉండడం జరిగింది. వారిని అడిగి అసలు ఏం జరుగుతుంది హుజురాబాద్లో వారిని అడిగి వారి మాట తీసుకుని ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మొన్న మీరు రాజీనామా చేయడం అసలు బీజేపీలో ఒక బండి వర్సెస్ ఈటల ఫైట్ అనేది ముదురుతోంది అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతోంది. సో అసలు హుజురాబాద్లో మీరు రిజైన్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? అసలు ప్రధానమైన కారణం అంటే ఇలా ఏం లేదు, ఇక నేను ఈటల అనుచరుని కావడమే ప్రధాన కారణం. ఓకే, అంటే అంచువేత ఆ విధంగా ఉంది. ఓకే, హుజురాబాద్లో నేను 2021లో ఈటల రాజేంద్ర గారు టీఆర్ఎస్ నుండి బీజేపీలో జాయిన్ అయినప్పుడు నేను కూడా వారితో పాటుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ పార్టీలో చేరడం జరిగింది. చేరిన తర్వాత నాకు భారతీయ జనతా పార్టీలో నాకు వెనువెంటనే నాకు సముచిత న్యాయం చేశారు. అందుకు నేను పార్టీకి నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎల్లప్పుడు కూడా నేను పార్టీని దేశించడం లేదు, ఇప్పుడు కూడా పార్టీ నాకు న్యాయం చేసింది. 2022లో చేరిన తర్వాత నాకు ఇచ్చిన బాధ్యతను 100% 100% నేను టైం పార్టీ కేటాయిస్తూ పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలను ప్రతి మండలంలో కావచ్చు, హుజురాబాద్లో 5 మండలాలు 2 టౌన్లు ఉంటాయి, పొద్దస్తమానం తిరుక్కుంటూ అందరిని కలుపుకొని పోయి ప్రతి కార్యక్రమం కూడా నేను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నా గురించి ఏ ఒక్క పాత మండలాధ్యక్షుడు కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా నా గురించి చెడుగా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాంటిది వీరు ఎప్పుడైతే 2000 మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లో అటు గజ్వేల్ కావచ్చు, ఇటు మన హుజురాబాద్ పోటీ చేసినందుకు కొంచెం ప్రజలు కూడా అక్కడ వారు కొంచెం ఇక్కడ గెలిస్తే ఇటే ఉంటాడు కావచ్చు రాజేంద్ర అనే ఉద్దేశంలో కావచ్చు, ఆ కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసినందుకు అదొకటి కొంచెం సెంటిమెంట్ లోన్ అయ్యి అక్కడ మనం ఈటల రాజేందర్ గారిని ఓడించుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ లో వారు మల్కాజ్గిరిలో పోటీ చేసి ఇక్కడ వారు విజయం సాధించి ఇక్కడనే కొంచెం ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక అప్పటి నుంచి అక్కడ కుట్రలు తెరలేపారు. కుట్రలు సొంత పార్టీలోనే కుట్రలు చేయడానికి అసలు ప్రధాన కారణం అనేది ఒకటే రీజన్ కనబడుతుంది మాకు. అప్పుడు ఎప్పుడైనా ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి వచ్చిన తర్వాతనే నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది నాది పోయిందనేది వారు బండి సంజయ్ గారు భావించారు. అప్పటి నుంచే భావిస్తా ఉన్నారు. అది దాదాపు అందరికి కూడా తెలుసు. ఆయన అన్నాడు, అందరితో అంటా ఉన్నాడు, అవన్నీ లోపల ఎక్కడ జరిగినా అది బహిర్గతమైన విషయమే. కానీ ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ లోకి వెళ్ళి పాత బీజేపీ అది ఎన్నో సంవత్సరాల నుంచి కేంద్రంలో కూడా అధికారంలో జాతీయ స్థాయి పార్టీ, ఒక బీఆర్ఎస్ లో నుంచి వచ్చిన ఒక ఈటల రాజేందర్ అనే ఒక వ్యక్తి చెప్తే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసినంత ఉంటుందా? ఉండదు. అది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి కదా. ఏదో ఒక అభాండాలు వేసినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. అదేవిధంగా అప్పటి నుంచి అవన్నీ మనసులో పెట్టుకొని ఆ జిల్లా అధ్యక్షుడు కూడా మాకు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కూడా హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఉంటాడు ఆయన నివాసం. అప్పటి నుంచి ఇక స్టార్ట్ అయింది మాకు. ఈయన ఎప్పుడైతే మల్కాజ్గిరికి వచ్చిండో ఈ హుజురాబాద్ స్థానం అనేది ఖాళీ అయింది. అది దీని మీద ఈయన కన్నేసిండు. ఎవరు గంగాడి కృష్ణారెడ్డి గారు ఈ ఎమ్మెల్యే స్థానం మీద కన్నేసిండు. వాస్తవం. అప్పటి నుంచి క్రమక్రమంగా మాకు పార్టీ కార్యక్రమాలకు కావచ్చు దేనికైనా మమ్మల్ని ఇంటిమేషన్. అసెంబ్లీ కన్వీనర్ కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు మీకు? ప్రోటోకాల్ లేదు ఎక్కడ. మేము ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టుకోవద్దు, ఏది ఉండదు. అలా ఈటల రాజేందర్ బొమ్మ అసలే కనబడద్దు. ఇక ఈటల రాజేందర్ బొమ్మ కనబడదు. ఇవ్వగానే వేసుకో ఈటల రాజేందర్ కనబడదు. అట్లా ఒక 4 అట్లా కొన్ని రోజులు ఓపిక పట్టినాం. మేము కూడా చూపించిన రాజేంద్ర పార్టీలు ఉన్నాడు కాబట్టి మనం ఆయన విడిచిపెట్టి వేరే పార్టీలకు పోయే అవకాశం లేదు, మేము పోం కూడా. ఆ తర్వాత సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బూత్ అధ్యక్షుల ఎన్నికలు కావచ్చు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీల ఎన్నికలు కావచ్చు, అలాగే మండల అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. ఈ బూత్ అధ్యక్షుల దాంట్లో కావచ్చు, శక్తి కేంద్రంలో కావచ్చు, ఎవరిని కూడా ఒక్కరికి కూడా రాజేంద్ర అన్నతో బీజేపీ ఎవరిని కూడా ఇవ్వలేదు. చివరికి ఇక లాస్ట్ అంకం ఏంటంటే ఇలా మండల అధ్యక్ష ఎన్నికలు అవి కూడా జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఈటల రాజేందర్ గారు నేను అక్కడ అసెంబ్లీ కన్వీనర్ కాబట్టి నాకు ఫోన్ చేసి, గౌతమ్ రెడ్డి ఎక్కడ ఏ మండలంలో ఎవరెవరిని పెడితే బాగుంటది, మరి మంచి అగ్రెసివ్ గా కొట్లాడే నాయకుడు కావాలి,
కొంచెం ఆర్థికంగా ఉన్నోడు కావాలి, కార్యకర్తలు 100 మంది కార్యకర్తలు అయితే వాళ్ళకి ఇంత ఛాయ్ తాగిపించేటోడు కావాలి, తినిపించేటోడు కావాలి, మంచి అది ఉన్న దమ్మున లీడర్లు చూద్దామని చేసి చర్చ చేసుకొని ఒక మండలానికి ఒక 3 నాయకులను సెలెక్ట్ చేసి ఫైనల్ చేసినాక ఈ లిస్టు జిల్లా అధ్యక్షుని పంపి అని చెప్పినారు. నేను ఆ లిస్టు జిల్లా అధ్యక్షుని పంపించిన. ఈటల రాజేందర్ గారు అన్న ఈ ఒకసారి లిస్టు పంపించిండు, ఒకసారి మండలాధ్యక్ష ఎన్నికకి ఈ పేర్లను కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పినాను అని చెప్పిన. అదే లాస్ట్ ఫోన్ కాల్ మాకు. ఇక మరి ఏదో దేశద్రోహం చేసినావా, రాజద్రోహం చేసినావా, మరి ఏమన్నా ఏదో నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా నాకు చిత్రంగా అనిపిస్తుంది అసలు. అంటే మీరు ఇచ్చిన లిస్ట్ లో ఒక్కరి పేరు కూడా లేదా? వాస్తవంగా అందులో అదివానికే పేర్లు ఫైనల్ చేసుకున్నారు కానీ ప్రకటించలేదు. ఓకే. అందులో ఈయన పంపిన లిస్టులో అందులో కొన్ని పేర్లు ఉన్నాయి. ఓకే. ఆ ఉన్నందుకు వాళ్ళని కూడా తీసేసి అరే అసలు వాళ్ళు ఫైనల్ అయ్యారు. ఫైనల్ అయినందుకు కూడా ఈయన లిస్ట్ పంపిన కారణంగా ఉన్న పేర్లను కూడా వాళ్ళని తీసేసి ఇప్పటికి కూడా ప్రెసెంట్ నౌ జమ్మికుంట రూరల్, హుజురాబాద్ రూరల్ అవి అట్లే పెండింగ్ ఉన్నాయి. ఇల్లంతకుంట మండలంలో సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఆయన ప్రెసెంట్ ఇక్కడ రాలే. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇల్లంతకుంట మండలాన్ని జిల్లాలనే ప్రథమ స్థానంలో నిలిపిన వ్యక్తి ఇల్లంతకుంట అధ్యక్షుడు. ఈయన పంపిన లిస్ట్ లో ఆయన పేరు ఉంది. అరే తీసేసారు, పక్కన పెట్టారు. ఇప్పుడు ప్రెసెంటేషన్ వ్యక్తిని పెట్టిరు. అంటే నేను 4 సంవత్సరాలు అసెంబ్లీ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఎన్ని రోజు వారానికో ప్రోగ్రాంలు వీళ్ళు ఉంటూనే ఉంటాయి బీజేపీలో. ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న ఈ వీళ్ళు పెట్టిన మండలాధ్యక్షుడు నాకు కనవాలే. నువ్వు ఎట్లా పెడతావు ఆయన? పార్టీని ఏం చేయాలనుకొని పెడతాను? పార్టీ దిగదొక్కడానికి పెడతానవా, లేకపోతే వర్గాలు తయారు చేయడానికి పెడతానవా, ఈటల తిట్టటోని పెడతానవా, దేనికోసం పెడతాను? దీని వెనకాల ప్రధానమైనటువంటి కారణం బండి సంజయ్ అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. నేను ఇప్పుడు పార్టీలో లేను కాబట్టి నేను డైరెక్ట్ చెప్తా. నాకు ముందు కూడా నేను వాళ్ళ నాయకత్వంలో పనిచేసే ఆలోచన కూడా లేదు. ఆత్మాభిమానం కంటే పార్టీ పదవులు పెద్దవి రాదు. పదవుల కోసం పెదవులు మూసే అంత అవసరం కూడా మాకు లేదు. నేనేదో జడ్పీటీస్ కి పోటీ చేస్తా, ఎంపీకి పోటీ చేస్తా, జడ్పీటీస్ కి పోటీ చేస్తే నాకు టికెట్ ఇయ్యారనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో పోతే నాకు పదవి జడ్పీటీస్ టికెట్ ఇస్తారని అంటే నేను రాజీనామా చేసినట్టు. నిన్న ఒక లుచ్చగాడు పెట్టి నా గురించి ప్రెస్ మీట్. అదే నాకు అసలు నేను పోటీ చేయాలన్నా పోటీ చేసే ఉద్దేశం లేదు నాకు. నేను కేవలం ఎంజాయ్మెంట్ కోసం, టైం పాస్ కోసం, రాజేంద్ర అన్న కోసం రాజకీయాలకు వచ్చినా కానీ పదవుల కోసం రాలేదు. ఈ అవమానాలు భరించలేకనే మన సైకోగాడు వీళ్ళందరూ షామీర్పేటకు పోతారని తెలుసుకొని వాళ్ళంచర్లే ఓపెన్ గా చెప్పిన. నేను ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు చెప్పిన, ఉంటాడు అక్కడ జమ్మికుంటలో ఉంటాడు, ఈ మండలానికి ఒక 2-3 ఉంటారు ఇటువంటి సైకోగాడు. వాడు ఈయనట మాకు మండలానికి 50 మందికి పైసలు ఇచ్చి డీజిల్ ఓపించి ఖర్చులకు పైసలు ఇచ్చాట, మీరు వచ్చిన ఇంటి ముందు ధర్నా చేయి అని బతిలాడితే మేము పోతాను అన్నమాట. వారికి తెలివి ఉందా? ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక రాష్ట్రంలోనే వాళ్ళు ఏ నియోజకవర్గంలో నిల్చున్నా గానీ గెలిచే వ్యక్తి. ఆయనకి ఏ జిల్లాకు పోయినా అభిమానులు ఉన్నారు. ఆయన అంటే గౌరవం ఉంది. ఆయన తెలంగాణ ఉద్యమం అది ఆయనకు ఉంది చరిత్ర. అసంటోని పట్టుకొని నువ్వు మాట్లాడేంద్ర పిచ్చోడా. ఈటల జమునమ్మనట మళ్ళీ హుజురాబాద్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు, వాళ్ళ కోడలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అని చిల్లర మాటలు మాట్లాడారు. ఆమె రాజకీయాలంటే అసహాయం పుడతాను, హుజురాబాద్ అంటే కాదు. అసలు ఆమెను పట్టుకొని చిల్లరగాళ్ళు పోస్టులు పెట్టిస్తారు. అందులో సైకోగాళ్ళు ఆ బ్యాచ్ పేడ్ బ్యాచ్ అది. అక్కడ నుంచి పైసలు వస్తాయి, ఆ పైసలు తీసుకొని వీళ్ళు పెట్టారు మళ్ళీ డైరెక్ట్ గా ఎవరితో ఇక్కడ నిజామాబాద్ జిల్లా తోటి, ఆదిలాబాద్ జిల్లా తోటి పెట్టిస్తారు. ఇప్పుడు హుజురాబాద్ లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో హుజురాబాద్ లో ఈటల రాజేందర్ వ్యతిరేకంగా బండి సంజయ్ వర్గం కావచ్చు, కొంతమంది కీలకమైన నాయకులు, బీజేపీలో కీలకమైన నాయకులే వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు అని చెప్పి అసలు ఓటమి కారణం కూడా వాళ్ళే. బీజేపీ 100% వాళ్ళే. బండి సంజయ్ వాళ్ళ మనుషులే. కౌశిక్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని రాత్రి పోయి కౌశిక్ రెడ్డి ఇట్లా చాలా మంది కనబడ్డారు. ఇప్పుడు ఉన్న ఈ లీడర్లు వాళ్ళు ఏమంటే ఈ ఓటమి అనేది. లేకపోతే సార్కు ఎప్పుడైతే ఓట్లు వచ్చినాయి, వీళ్ళు ఎప్పుడైతే చీకటి ఒప్పందాలు చేసుకొని ఈయన ఓడగొట్టాలని భావించారు. అది మేము కొంచెం గ్రహించుకోలేక మేము అంతా బీజేపీ కదా అంత మనోళ్ళే కదా అని మేము ముందుకు పోయినాం కానీ వెనక చూసుకోలేకపోయినాం. దాని వల్లనే ఈ ఓటమి తప్ప ప్రజలకు వచ్చిన అది కాదు. ఇక్కడ బండి సంజయ్ కూడా ప్రధానమైన వాదన ఏమంటున్నా అంటే హుజురాబాద్ నియోజకవర్గంలో నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి,
అంటే ఈటల వర్గం నాకు వ్యతిరేకంగా పనిచేసారు కాబట్టి తక్కువ ఓట్లు వచ్చినాయి అనే దానిలో ఆయన ఒక నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను హుజరాబాద్ వస్తే అంబేద్కర్ అని ఉంటుంది, అంబేద్కర్ సర్కిల్, ఆ సర్కిల్ కాడికి నేను మొత్తం రికార్డ్స్ పట్టుకొని వస్తా. మీకు గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు మీకు హుజరాబాద్ వచ్చిన ఓట్లేని, ఇప్పుడు మీకు వచ్చిన ఓట్లేని, అది లెక్క లేదా? గూగుల్లో కూడా తెలుస్తుంది కదా, అందులో రికార్డ్స్ ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా మల్కాజ్గిరిలో నేను ఈటల కుడిపియాలి అంటే అక్కడ హుజరాబాద్ లో మల్కాజ్గిరికి ఒక్క రోజు కూడా నేను ఇక్కడికి వచ్చి ప్రచారం చేయలేదు. చేస్తే ఇదే బదనాలు చేస్తారు. ఒక్క రోజు రాలే, ఒక్క రోజు ఇంట్లో కూడా వండుకోలే. నేను రాత్రి 12-1 దాకా తిరిగి ప్రతి మండలంలో. ఇప్పుడు కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి ఈటల పైన కుట్ర చేస్తుందని చెప్పేసి ఒక వాదన జరుగుతుంది. దానిపై మీరేమంటారు? అసలు హుజరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు, ఎందుకని అడుగురు. మొన్న జమ్మికుంటలో ఈయన బండి సంజయ్ గారు ఏదో రోడ్ల ఇనాగ్రేషన్ కి వచ్చి వేరే వెంకలు జమ్మికుంటలో ఈయన కార్లు ఎక్కించుకొని తిరుగుతారు, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా. మంచిగా ఈటల అందరికి మంచిగా చేసినాం, మంచిగా అనగా దొక్కాలి, ఇట్లా దొక్కాలి, అట్లా దొక్కాలి మాట్లాడుకుంటారు. అది అది చూసి ప్రజలు హుజరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు నిజంగా. అరే నువ్వు కేంద్ర మంత్రి హోదాలో ఉండి హుజరాబాద్ లో మనకు ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటే ప్రోటోకాల్ ప్రకారం వస్తాడు కావచ్చు, వచ్చినంత మాత్రం మనం కార్లు ఎక్కించుకొని తిరగవలసిన అంత అవసరం లేదు కదా. సాల్వాలు కప్పి ఫోటోలు దిగే అంత అవసరం లేదు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కౌశిక్ రెడ్డికి బండి సంజయ్ ఫండింగ్ చేసిందని చెప్పేసి ఒక వాదన ఉంది. అవన్నీ ఉన్నాయి వాస్తవానికి, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవద్దు. అవన్నీ ప్రజలకు తెలుసు. ఈటల రాజేందర్ ఎలాంటి వాడు ప్రజలకు తెలుసు, బండి సంజయ్ ప్రజలకు తెలుసు. ఇప్పుడు 4-5 మండలాలు ఉన్నాయి హైదరాబాద్, 5 మండలాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకు టికెట్లు ఇవ్వద్దు అని చెప్పేసి బండి సంజయ్ వాంటెడ్లీ మొన్న చేసిన కామెంట్స్ లో చాలా స్పష్టంగా అర్థం వార్నింగ్ ఇచ్చిండు. సో మీకు టికెట్లు రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మరి మీరు ఏం చేయబోతున్నారు అసలు ఇవాళ? అందుకని దాని గురించి క్లారిటీ కోసమే మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. మరి ఎలాంటి స్పష్టత ఒకవేళ మాకు కనుక బీఫామ్ ఇవ్వకపోతే మేము డైరెక్ట్ గా ఈటల రాజేందర్ తరఫున మేము ఉంటాం. సర్పంచ్ కావచ్చు, ఫోటో పెట్టుకొని 100% ఉంటాం ఖచ్చితంగా. అక్కడ ఈటల రాజేందర్ అని వచ్చి నిలబడితే గెలిచేది ఈటల రాజేందర్ మనుషులు తప్ప ఏ పార్టీ కూడా గెలిచే అవకాశం కూడా ఉన్నాయి. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించింది. ఆయన అన్నట్టు ఎవరికైనా కార్యకర్త కాలుకు ముళ్ళెరిగితే పన్నుతోటి తీసిన అంత చరిత్ర ఉంది ఆయన. ఆయన తోటి లబ్ధి పొందిన కుటుంబాలు వేలల్లో ఉంటాయి. వాళ్ళందరూ ఇప్పుడు చాలా బాధపడతారు. ఎంత పని చేసుకున్నాం, వట్టిగా ఎవరి మాటలు విని వట్టిగా సెంటిమెంట్ లోనే మనం వట్టిగా ఇంత మంచి వ్యక్తిని ఫోటో అని ఇప్పుడు బాధపడతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన అచ్చుడు కాదు, ఆయన ఫోటో పెట్టుకుంటే చాలు, ఆయన ఫోటో పెట్టుకుంటే వెళ్తారు. ఇప్పుడు గతంలో ఒక చర్చ జరుగుతుంది. ఈటల రాజేందర్ మొన్న జరిగిన వీళ్ళిద్దరు కలయికలనే ఈటల రాజేందర్ని ఒక 1 వీక్ వారం లోపలనే ఆయన బయటకు వెళ్ళిపోతాడు, మీరు చూడండి అని చెప్పేసి ఎవరితో అన్నట్టు మీడియా సర్కిల్ చర్చ జరుగుతాం. వారం రోజులు కాదు కానీ 4 నెలలు అని చెప్పిండు. సో ఒకవేళ ఈటల రాజేందర్ అటు ఇటు అయితే మరి కౌశిక్ రెడ్డి మళ్ళీ బీజేపీ జాయిన్ కూడా అని టాక్ కూడా నడుస్తా ఉంది. అది నిజం. కౌశిక్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డి బీజేపీలోకి పోయినా, కాంగ్రెస్లోకి పోయినా, ఆయన ఇళ్ళకి పోయినా ఆయన చరిత్ర ఒడిచిన చరిత్ర అది అంతే. గెలిచినప్పుడే చూసిరు హుజరాబాద్ ప్రజలు, కానీ ఏ కార్యక్రమానికి ఆయన వచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా డేట్ ఎక్స్పైర్ అయిపోయేదాకా ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పటికి కూడా పంపిణీ ఎక్కడ ఏ ప్రజలకు ఎవరికి అందుబాటులో కూడా లేడు. ఇక్కడ కనబడతలేడు, అసలు కాన్స్టిట్యూన్సీలో కనబడతలేడు ఆయన హుజరాబాద్ ఎమ్మెల్యే స్థానం మీద మాకు జిల్లా అధ్యక్షుడు కన్నుపెట్టిండు. కౌశిక్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు కన్నుపెట్టే మమ్మల్ని అందరూ నాన్నగా చెప్తాను. సో మరి మీ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మీరు రిజైన్ చేయడం జరిగింది, మీతో పాటు ఈ కార్యకర్తలు కూడా బీజేపీ రిజైన్ చేస్తారా? ఇప్పుడు స్థానిక సంస్థల టికెట్ రాకపోతే ఇంకా కొన్ని రోజులు ఓట్గా పడతాం. ఇక ఒక హెచ్చరిక, నా హెచ్చరికనే చూస్తారు. ఇప్పుడు స్థానిక సంస్థలలో బీఫామ్లు ఇవ్వకుండా రాజేంద్ర అన్న వచ్చి పక్కా మాకు హామీ ఇచ్చిండు. పక్కా ఎప్పటిలాగానే మున్పులో హుజరాబాద్ లో కావచ్చు, జమ్మిగుండలో కావచ్చు పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తాడు. అక్కడ తన మనుషులు ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము వారి అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సహాయాలు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికిప్పుడే తొందరపడి వీళ్ళంతా నిర్ణయం తీసుకోరు. ఏ నిర్ణయం అంటే ఈటల రాజేందర్ గారు మీరు కలిసి అన్నారు కదా, అంటే వారి కార్యాచరణ మీలానే ఏమైనా
ధిక్కార స్వరం వినిపిస్తారా లేదంటే పార్టీలో ఉండేటట్టు కనబడుతుంది ఏమనిపిస్తుంది మీకు అసలు? పార్టీలో ఇప్పటికిప్పుడైతే వారి పార్టీకి నుంచి బయటికి వెళ్ళే ఆలోచన అయితే లేదు. పార్టీకి వెళ్ళిన ఇప్పుడు బయట కూడా అంటే ఈటల రాజేందర్ స్వభావం అసంటిది కాదు, పార్టీలు మారే స్వభావం కాదు. వాస్తవంగా ఉన్న పార్టీలా అప్పుడు కూడా అల్లకెళ్ళి రాకపో కేసీఆర్ చేసిన కుట్రలకు బలై బయటకు వచ్చింది తప్ప ఆయనకైనా బయటకు రాలేదు. ఏదో వచ్చినాం అప్పుడు జాతీయ పార్టీ అని ఇలా చేరినందుకు ఆయనకు కూడా సరే ఇక ఏదో జరిగింది ఫ్యూచర్ ఉంది ఇంకా చూద్దామనే ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి అదే సమయంలో హుజురాబాద్కు చెందిన నాయకులను కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికి అయితే రీసెంట్ గా హుజురాబాద్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి ఆయన రాజీనామా చేయాల కారణాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా బండి సంజయ్, కౌశిక్ రెడ్డి ఇద్దరు కలిసి ఈటల రాజేందర్ పైన ఏ విధంగా కుట్రలు పన్నుతున్నారు, అదేవిధంగా కార్యకర్తల పైన ముఖ్యంగా కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా ఏ విధంగా కుట్ర పన్నుతున్నారో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూద్దాం మరి స్థానిక సంస్థల్లో ఈటల వర్గానికి టికెట్ ఏమైనా కేటాయిస్తారా లేదా బండి వర్గానికి పూర్తిగా టికెట్ కేటాయిస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.